భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ, తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు, IDAS. ఒకసారి బృహస్పతి దేవసభకి వస్తాడు. ఇంద్రుడు గురువైనటువంటి బృహస్పతికి గౌరవ సత్కారాలు చెయ్యడు. బృహస్పతి దేవసభ నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఇంద్రుడు తన తప్పిదనం తెలుసుకుంటాడు. బృహస్పతి కొరకు ఆశ్రమానికి వెళ్తాడు ఇంద్రుడు. అక్కడ ఆయన కనిపించడు. చాలా చోట్ల వెతికినా దర్శనం కాడు. ఇదే అదనుగా శుక్రాచార్యుని శిష్యులైనటువంటి అసురులు శస్త్రాస్త్రాలతో దేవలోకంపైకి దండెత్తి అనేక విధాలుగా దేవతలను హింసిస్తూ ఉంటారు. అప్పుడు ఇంద్రునితో కలిసి దేవతలు బ్రహ్మదేవుని కడకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. బ్రహ్మదేవుడు, మీ ఐశ్వర్యమదంతో మీరు మీ గురుదేవుని అవమానించారు, దైత్యులు శుక్రాచార్యుని గౌరవించారు, ఇదే అదునుగా వారు మీ దేవలోకంపైకి దండెత్తారు, వారు ఎంతటికైనా కూడా తెగిస్తారు. దైత్యుల చెల్లెలైనటువంటి రచనను త్వష్ట వివాహమాడి సన్నివేశుడు మరియు విశ్వరూపుడును పుత్రులను కన్నారు. మీరు విశ్వరూపుని సేవ చేసి ప్రసన్నం చేసుకోండి, ఆయన మీ మనోవాంఛితాన్ని పూర్తి చేస్తాడు అని చెప్పి పంపుతాడు. దేవతలు బ్రహ్మదేవుని ఆదేశానుసారం విశ్వరూపుని ప్రసన్నం చేసుకుంటారు. విశ్వరూపుడైన విశ్వరూప మహర్షి నారాయణ కవచ విద్యా ప్రభావం దైత్యులను వీడి ఇంద్రుని చేరింది. ఆ ప్రభావం వల్ల ఇంద్రుడు దైత్యులను ఓడించి విజయాన్ని పొందుతాడు. ఈ కథ శ్రీ సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తాడు. ఇది నిన్నటి రోజున మనం విన్న కథ. ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం 6వ స్కంధం 8వ అధ్యాయం, దానవులపై దేవేంద్రుడి విజయం. శ్రీ సుఖమహర్షి చెప్పినది విని పరీక్షిత్తు మళ్ళీ ఇలా అడిగాడు. ఓ మహానుభావ, నారాయణ కవచం ఎటువంటిది? దాని విద్య ఏమిటి? వివరంగా చెప్పండి. అప్పుడు శుకుడు చెప్పసాగాడు. విశ్వరూప మహర్షి పౌరోహిత్యం తీసుకున్న తర్వాత దేవరాజు ఇంద్రుడు ఆయనను ఈ కవచం గురించి అడిగాడు. ఇంద్రుడు అడిగిన మీదట విశ్వరూపుడు మహేంద్రుడితో ఇలా చెప్పాడు. ఓ ఇంద్ర, చేతులు కాళ్ళు ప్రక్షాళన చేసుకుని ఆచమనం చేసి పవిత్రమైన దుస్తులు ధరించి ఉత్తరం వైపుగా ముఖం పెట్టి కూర్చుని 8 అక్షరాలు గల ఓం నమో నారాయణాయ మరియు 12 అక్షరాలు గల ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 2 మంత్రాలని అంగన్యాసము ఇంకా కరన్యాసము చేసి పవిత్రుడవై జపించి శ్రీ మహావిష్ణువును ఇలా స్తుతి చెయ్యాలి. ఏదైతే ఐశ్వర్యం మొదలైన 6 శక్తులతో కూడి ఉందో, అలాగే విద్య, తేజస్సు, తపస్సు యొక్క మూర్తిగా ఉందో ఆ ఆత్మని ధ్యానిస్తున్నాను. ఈ విధంగా ధ్యానం చేసి తదనంతరం ఇప్పుడు చెప్తున్న నారాయణ కవచ రూప మంత్రాన్ని ఉచ్చరించాలి. ఓంకార స్వరూప, గరుత్మంతుడి వీపుపైన ఉపవిష్టుడవై 8 భుజాలతో శంఖము, చక్రము, గద, డాలు, ఖడ్గము, బాణము, ధనుస్సు మరియు పాశము ధరించి ఉన్నటువంటి శ్రీహరి భగవానుడు, 8 భుజాలు గల నారాయణుడు నన్ను రక్షించుగాక. మత్స్యరూపం ధరించి భగవంతుడు జలంలోని చరాచర జీవుల నుంచి మరియు వరుణపాశం నుంచి నన్ను రక్షించుగాక. మాయతో వామన రూపం ధరించిన భగవానుడు భూమిపైన నన్ను రక్షించుగాక. విశ్వరూపుడైన త్రివిక్రమ భగవానుడు ఆకాశంలో నన్ను రక్షించుగాక. హిరణ్యకశిపుడి శత్రువైన శ్రీ నారసింహుడు దుర్గాల్లోనూ వనాల్లోనూ సంగ్రామం మొదలైన స్థానాల్లోనూ నన్ను రక్షించుగాక. కోరలతో ఈ పృథ్వీని ఉద్ధరించిన శ్రీ వరాహస్వామి మార్గాల్లో నన్ను రక్షించుగాక. ఇంకా పర్వత శిఖరాల్లో శ్రీ పరశురాముడు, అలాగే దూరంగా ఉన్న పరదేశాల్లో లక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రుడు నన్ను రక్షించుగాక. నరనారాయణులు, చేతబడులు మొదలైన
దారుణ కర్మల నుండి మరియు అన్ని ప్రమాదాల నుండి గర్వాన్నించి నన్ను రక్షించుగాక. యోగనాథుడైన దత్తాత్రేయ స్వామి మోసాల నుండి మరియు కపిల భగవానుడు కర్మబంధాల నుండి నన్ను రక్షించుగాక. సనత్కుమార రూప భగవంతుడు కామదేవుడు నుంచి హయగ్రీవ భగవానుడు మార్గంలో దేవతలకి వందనం చేయనందుకు వచ్చే దోషాల నుంచి నన్ను రక్షించుగాక. కూర్మ భగవానుడు అన్ని నరకాల నుంచి నన్ను రక్షించుగాక. ధన్వంతరి దేవుడు రోగాల నుంచి, జితేంద్రుడైన వృషభదేవుడు సుఖదుఖాల వివాదాల భయం నుంచి నన్ను రక్షించుగాక. యజ్ఞస్వరూప భగవానుడు లోకోపవాదాల నుంచి, బలభద్ర భగవంతుడు లోక సంబంధమైన ఉపద్రవాల నుంచి నన్ను రక్షించుగాక. అలాగే ఆదిశేషుడు సర్పాల నుంచి నన్ను రక్షించుగాక. వేదవ్యాసుడు అజ్ఞానం నుంచి, బుద్ధ భగవానుడు ప్రమాదకారకులైన మోసగాళ్ళ నుంచి, కల్కి భగవానుడు కలియుగ మలరూపమైన కాలాన్నించి నన్ను రక్షించుగాక. కేశవ భగవానుడు గద నుంచి ఉదయ సమయంలో నన్ను రక్షించుగాక. ఆ విధంగానే నారాయణ భగవానుడు మధ్యాహ్నం ముందర, చక్రధారి విష్ణుమూర్తి మధ్యాహ్నంలోనూ, భీకరమైన ధనుస్సు ధరించే మధుసూదనుడు మధ్యాహ్నం తరువాత, యాదవుడు సాయంకాలము, ఋషికేశుడు ప్రదోష సమయంలో అంటే సాయం సంధ్యా సమయాల్లో, పద్మనాభ భగవానుడు అర్ధరాత్రి సమయంలో, శ్రీవత్స చిహ్నం గల పరమేశ్వరుడు అర్ధరాత్రి తరువాత, ఖడ్గం ధరించే జనార్దనుడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో, దామోదర భగవానుడు ప్రభాత సమయంలో మరియు విశ్వేశ్వర భగవానుడు ఎవరైతే కాలం యొక్క మూర్తి అయి ఉన్నాడో ఆయన ప్రతి సంధ్యలోనూ మమ్మల్ని అందరినీ రక్షించుగాక. ఓ భగవచ్చక్రమా, నువ్వు తీష్ణమైన పదును కలదానివి. అందుకని 4 వైపులా తిరుగుతూ భగవంతుడి ప్రేరణతో శీఘ్రంగా శత్రువుల సేరని, ఎలాగైతే వాయువుతో కూడిన అగ్ని గడ్డిని దగ్ధం చేస్తుందో అలాగే దగ్ధం చేసేయి. పరమేశ్వరుడు అయి మా శత్రువుల్ని నరకేసి వారికి దృష్టిని నాశనం చెయ్యి. శ్రీహరి పేరు రూపున వాహన మరియు శస్త్రాల్లా అన్ని విపత్తుల నుంచి మమ్మల్ని రక్షించు. భగవంతుని ముఖ్య పార్షదులు మా బుద్ధిని, ఇంద్రియాలని మరియు మనస్సుని మరియు ప్రాణాన్ని రక్షించుగాక. ఓ ఇంద్రుడా, ఈ నారాయణ కవచాన్ని నీకు వర్ణించి చెప్పాను. ఈ కవచాన్ని ధారణ చేస్తే నువ్వు పెద్ద పెద్ద దైత్యులను సునాయాసంగా గెలుచుకుంటావు. ఈ విద్యను ధారణ చేసే మనిషికి రాజుల, దొంగల, గ్రహాదుల వల్ల భయం ఎప్పుడూ ఉండదు. పూర్వకాలంలో కౌశిక గోత్రీకుడైన బ్రాహ్మణుడు ఈ విద్యను ధారణ చేసేవాడు. అతను యోగ విద్యతో మార్వాడ దేశంలో అదృష్టవశాత్తు అకస్మాత్తుగా తన శరీరాన్ని పరిత్యాగం చేశాడు. ఆ బ్రాహ్మణుడికి దహన సంస్కారం కూడా జరగలేదు. అతని శరీర ఎముకలు 1000 ఏళ్ల వరకు ఆ భూమిపైనే ఉండిపోయాయి. ఒకరోజు ఆ ప్రదేశం పైన చితస్థుడు అనే గంధర్వరాజు విమానంలో తన భార్యలతో కూర్చుని వెళుతూ ఉండగా ఆ విమానం తలకిందులైపోయి విమాన సహితంగా ఆ గంధర్వరాజు చాలా కఠినంగా ఉన్న భూమి మీదకి వచ్చి పడ్డాడు. ఈ సంఘటన వల్ల గంధర్వరాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అతను వాలఖిల్య మునుల ఉపదేశంతో ఆ బ్రాహ్మణుడి ఎముకలను ఏరి తీసుకొని పశ్చిమ వాహిని అయినటువంటి సరస్వతీ నదిలో వేసి స్నానం చేసి తన ధామానికి వెళ్ళిపోయాడు. ఓ రాజా, ఇంద్రుడు విశ్వరూప మహర్షి వద్ద ఈ విద్య నేర్చుకుని యుద్ధంలో దైత్యులను అందరినీ ఓడించి త్రిలోకాల సంపదని అనుభవించాడు. ఇది శ్రీమద్ భాగవతంలో 6వ స్కంధంలో 8వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని 6వ స్కంధంలోని 9వ అధ్యాయం వృత్రాసురుని ఉత్పత్తి మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.